హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తారు? రేపైతే దీపావళి పండుగ. రేపటి నుంచి అయితే పూజలు అయితే అందరి ఇళ్ళల్లో చాలా అవుతాయి. 30 రోజుల కార్తీక మాసం దాకా. నాకైతే ఫుల్ జలుబు, రాత్రి నుంచి అయితే ఫుల్ జలుబు. నోరు మొక్కింది. నాకు ఎప్పుడు ఒక్కలేదు జ్వరం వచ్చినా కానీ, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము. నా పుట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం వచ్చింది జ్వరం. ఫుల్ జ్వరం. రాత్రి అయితే అన్నం గిట్లా తినలేదు. జలుబు నెత్తి అయితే వస్తుంది. ఇప్పుడైతే మేము ఒక దగ్గర పోతున్నాము. నేను నా కొడుకో మరి నా కూతురు వస్తుందో తెలియదు. అక్కడ పోయినాక అయితే వీడియో అయితే తీస్తాము. ఎందుకు దేనికి అనేది ఖచ్చితంగా వీడియో అయితే తీస్తా. మేము ఎక్కడ వెళ్తున్నామో నేనైతే తులసి మొక్కనైతే తీసుకొని వచ్చిన ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర. అక్కడ క్యాంపులు ఉంటుంది, మా అమ్మ ఆడికెళ్ళి అయితే తెచ్చిన. అయితే మా ఇంటి దగ్గర ఉండే కానీ ఏమైందంటే మేము ఊరికి వచ్చే వరకు అంత ఎండిపోయింది. దానికి నీళ్ళు లేక మర్మం ఎండిపోయింది. మర్మం అంటే దౌనం చెట్టు ఎండిపోయింది, తులసమ్మ చెట్టు అయితే ఎండిపోయింది. అన్నీ బాగానే ఉండే. అయితే ఆడికైనా కానీ మా వాళ్ళు పోసిర్రు నీళ్ళు, మా అక్క వాళ్ళు ఇట్లా. అట్లయినా కానీ ఎండిపోయింది. ఇప్పుడైతే నేనైతే తులసి మొక్క అయితే తెచ్చిపెట్టిన. తులసమ్మ చెట్టు అయితే ఆ ఇంటికాడ మేము కొనుక్కున్న ఇంటి దగ్గర అయితే పెట్టేసి వచ్చిన. రేపటి నుంచి అయితే పూజలు చాలా అయితే అందుకే తీసుకొచ్చుకున్నా. రేపు మళ్ళీ అమ్మవారి ఇండ్ల ముంగటికి ఎందుకని పోలే. ఈరోజు అయితే తెచ్చుకున్నా. ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది ఖచ్చితంగా నేనైతే ఇక నా కూతురికి అయితే అయిపోయినమ్మ తొందరగా బాసన్లు తోమేరా, ఒక దగ్గరికి పోయిడుంది కదా అన్న. మళ్ళీ ఒకటి నాకు పాటలు అయితే లేదు. ఇట్లా కిందికి తలకాయ అయితే దుమ్ము అంటుంది. అందుకే ఇక నా కూతురు అయితే పాపం తోముతుంది. ఆమె ఇట్లా పెన్సిల్ గుచ్చుకోపోయింది చేతిలో, పాపం గుచ్చుకుంటుంది. ఈ బట్టలు అయితే మళ్ళీ వచ్చినాక వెళ్ళేద్దాం. బట్టలు నా మంచి కడుగుతున్నావారా? ఇవి ఎందుకు తీసినంటే ఎల్లిపాయ కారం అయితే వేస్తున్నాయి. ఇప్పుడైతే మా ఆయనకైతే పన్నీరపకాయల పచ్చడి ఉంది, బాక్స్ అయితే పనికైతే పోతుండు. పిల్లలకైతే ఏదో ఒకటి చేసిస్తే ఇప్పుడు ఇక నేనైతే ఎల్లిపాయ కారం కోసం అయితే రెడీ చేస్తున్నా. ఇది దంచి ఎల్లిపాయ కారం దంచుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇట్లా ఎల్లిపాయలు షాన్ వేసి కొంచెమే కారం పొడి వేసుకొని దంచుకొని వేడివేడి అన్నముల్లో తింటా. నిజంగా నాకైతే జలుబు కానీ జ్వరం కానీ తొందరగా తగ్గుతుంది ఎల్లిపాయ కారంతో అయితే. ఇది ఎవరో చెప్పింది కాదు, మా అమ్మ చెప్పింది. మా అమ్మ అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మా అమ్మ ఎంత అమ్మ ఇట్లా నాకు అంతే. మా విద్యమ్మ ఇవాళ ఇట్లా చాలాసార్లు వచ్చింది. మా అమ్మ పనికి ఇట్లా తోలుకోపోయినా అమ్మతో ఇట్లా వీడియోలు తీసిన. మా అమ్మ ఎంతో నాకు అమ్మ ఇట్లా అంతే విద్యమ్మ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకా నేనైతే ఎల్లిపాయ కారం అయితే దంచుకుంటా ఇప్పుడైతే.